ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను పీపీపీ విధానానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసిన నేపథ్యంలో ఆవిడ వైసీపీ ఎంపీలకు భారీ షాక్ ఇచ్చారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గావట్లమణి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు వైకాపా ఎంపీలు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారిని కలిసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ వైకాపా ఎంపీలకి భారీ షాక్ ఇచ్చారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏంటి మేడం, ఏం జరిగింది అసలు? అంటే వీళ్ళందరూ కూడా వైకాపా ఎంపీలు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి, సుబ్బారెడ్డి, రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎవరో వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. ఒక 8 ఏమో వెళ్ళినట్టున్నారు, 7 వెళ్ళి కలిశారు. కలిస్తే నిర్మలా సీతారామన్ ఎందుకు వచ్చారని అడిగారు. అంటే ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అన్నారు. లేదే పీపీపీ మోడల్లో కదా కడుతున్నారు అన్నారు. అంటే వెంటనే సుబ్బారెడ్డి కలెక్ట్ చేసుకుని అవును మేడం అన్నాడు, పీపీపీ మోడల్లో కడుతున్నారు. అదేంటి పీపీపీ మోడల్లో కడితే ప్రైవేట్ అని ఎలా అంటున్నారు అని. లేదు, అందులో ప్రైవేట్ ఉంది కదా అన్నారు వీళ్ళు. అంటే మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వైసీపీ తరఫున, మీరు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి వచ్చి మంత్రిగా నన్ను తప్పుదోవ పట్టిద్దాం అనుకుంటున్నారా అని నిలదీసింది ఆవిడ. అది కాదు, ఏదో చెప్పబోతుంటే లేదు ఇది పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ కాదు అని ఆవిడ ఖచ్చితంగా చెప్పారు. చెప్పేసరికి ఏం చేయాలో తెలియక వెనుదిరిగారు వాళ్ళందరూ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అసలు నిర్మలా సీతారామన్ గారిని వైకాపా ఎంపీలు ఎందుకు కలిశారు అంటే మరి ఆవిడే కదా ఆర్థిక మంత్రి, ప్లస్ రేపు పొద్దున ఫండ్స్ రిలీజ్ చేసేది ఆవిడే. ఆవిడ మొన్న వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ రోజు మాట్లాడారు కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు. ఆవిడ మెచ్చుకుంది, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు రావడాన్ని ఎంకరేజ్ చేసింది ఆవిడ. అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్కి మేము చేయూతనివ్వాలి, మాకు మోదీ గారు కూడా చెప్పారని చెప్పారు కదా. అంటే పీపీపీ విధానాన్ని అద్భుతంగా ప్రశంసించిన నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వైకాపా ఎంపీలు ఎందుకు వెళ్ళారు అసలు? అంటే బుద్ధిలాగా వెళ్ళారు అనమాట, అంతే. అంతే కదండి. ఇప్పుడు ఆవిడ అంతలా చెప్పాక ఇప్పుడు మీరు కనుక చూసారంటే న్యాయమూర్తి కూడా చెప్పారు కదా. ఏమన్నారు ఆయన? పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడ్డాన్ని ఆహ్వానించాలి, ఇది ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, కాకపోతే ప్రైవేటు వాళ్ళు దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారు, కానీ నిర్వహణ మొత్తం ప్రభుత్వందే అని చెప్పాడు ఆయన. రెండోది ఏమన్నారు, మాకు హైకోర్టు భవనాలు కట్టుకోవడానికి మాకు డబ్బులు లేవు, మాకు కూడా పీపీపీ మోడల్లో ఉంటే బాగుంటుందని మేమే అనుకుంటున్నామని ఆయన చెప్పాడు. సో ఇంక అంత చెప్పాక వీళ్ళు మళ్ళా వెళ్ళి ఇది ఏనుగు కాదు ఇంకేదో గజం అని చెప్దామని వెళ్ళారా, ఏం చెప్దామని వెళ్ళారో మనకు అర్థం కాల. అంటే ఇప్పుడు వైసీపీకి పరాభవం చేసి వచ్చారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డికి పరాభవం జరిగింది అక్కడ. అంటే పరాభవం అంటే వీళ్ళు చేశారు, నిర్మలా సీతారామన్ ఏం చేయలేదు, వాళ్ళకి వాళ్లే చేసుకున్నారు. అది నేను చెప్పొచ్చేది. ఇప్పుడు అనవసరంగా వెళ్ళి ఒక వ్యక్తి ఆల్రెడీ ఆవిడ పొగిడింది, పీపీపీ మోడల్ బెస్ట్ అని చెప్పింది ఆవిడ. తర్వాత వాళ్ళు మేము 17 కళాశాలలు కట్టామని చెప్పి ఒక్క కళాశాల ఇంతవరకు ఒక వీడియో మనం చూడలేదు వైసీపీ వాళ్ళ నుంచి. నర్సీపట్నం వెళ్ళి ఆయన ఫోటోషూట్ చేసుకుని ఒక వెనకాల అది చూపించి కడితే ఇలా ఉంటుందని ఒక ఫోటో చూపించి ఆ బిల్డింగ్ మనకి అదేమంటారు ఇంకా సగం కూడా పూర్తి కాని బిల్డింగ్ దగ్గర నిల్చుని మాట్లాడాడు. అంతకుముందు అదే నర్సీపట్నంలో గుడ్డ అమర్నాథ్ గారు వెళ్ళి అదే చెప్పాడు ఆయన. మరి పులివెందులు పూర్తి చేశానంటాడు, పులివెందులు ఇంతవరకు ఒక వీడియో పూర్తిగా మనకి రాలేదు ఇక్కడ. అసలు కొత్తగా వాళ్ళు ఇది పూర్తయింది మా హయాంలో ఇన్ని కాలేజెస్ 17 అనుకున్నాము, 11 అన్నారు, 10 అన్నారు, 5 అన్నారు, కనీసం 2 అయినా పూర్తి చేశారు లేదా తెలియదు. పోనీ 2 పూర్తి చేసినా మా హయాంలో 2 పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు ప్రజలకి చెప్పాలి కదా, వీడియోలు వదలాలి కదా. వాళ్ళ సోషల్ మీడియా ఉంది, లేదు వాళ్ళ ఛానల్ ఉంది, వాళ్ళకి కావాల్సినవన్నీ ఉన్నాయి కదండి. కానీ ఏది చూపించలేదు. చూపించకుండా వెళ్ళి నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి ఏదో అంటారు చూడండి, హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా వెళ్ళి కాదండి పీపీపీ మోడల్లో ప్రైవేట్ ఉంది కదా అంటే ఏంటి అంటే మీకు అది కూడా అర్థం కాలేదా సుబ్బారెడ్డి గారు? మీరు ఎందుకు వెళ్ళి మీరు అవమానం పాలు అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ తరఫున మీ వైసీపీని అవమానం పాలు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైద్య కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని పీపీపీ విధానానికి ఇవ్వకుండా అడ్డుకునేందుకే వీరు నిర్మలా సీతారామన్ గారిని కలిశారా? అంతేనండి. అది అంటే మీరు అలా చెయ్యొద్దు, మేము జగనన్న హయాంలో ఏదైతే ప్రభుత్వం
నిర్వహించాలనుకుందో అంత ఫ్రీగా మేము ఇవ్వాలనుకున్నాం అన్నట్టుగా చెప్దాం అనుకున్నారు. అయితే ఇప్పుడు చాలా రాష్ట్రాలు ఈ పీపీపీ మోడల్కి ముందుకు వస్తున్నాయి. ఈవెన్ గుజరాత్ కూడా దే వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ పీపీపీ మోడల్. తర్వాత తమిళనాడు, ఇంకా మనం చెప్పుకున్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆల్రెడీ చాలా స్టేట్స్ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ వాళ్ళు కడుతున్నారు, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు దాన్ని. సో నేను అనేది ఏంటంటే ఇంత తెలిసాక కూడా అంటే జగన్మోహన్ రెడ్డితో సమస్య ఏంటంటే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటాడు. ఆ కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పడం కోసం పదే పదే చెప్పిందే చెప్తాడు. అసలు ఎదురువాళ్ళు దాన్ని వింటున్నారా లేదా, అసలు నేను ఏం మాట్లాడుతున్నాననే అవగాహన ఉండదు ఆయనకి. అందుకని పోనీ ఆయనకు ఉంటే ఉండదు, మరి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మిథున్ రెడ్డి కానీ వెళ్ళటం ఎందుకు అక్కడ, మీ పరువు మీరు తీసుకోవటం ఎందుకు? ఇవాళ ఎంత అసహ్యంగా ఉందండి అది. అసలు ఒక్క ముక్కతో తేల్చేసింది ఆవిడ. ఇప్పుడు పీపీపీ మోడల్లో కదా కడతా ఉంటున్నారు అని అంటే అవునన్నారు. మరి ఇంకేంటి మరి సమస్య మీకు? మీరు ఆల్రెడీ రాష్ట్రంలో ప్రైవేటీకరణను మాట్లాడుతున్నారు, ఆ పాయింట్ కూడా ఎత్తింది ఆవిడ. అంతే కదా, అంటే ఆవిడకి అన్నీ తెలుసు, షీ నోస్ ఎవ్రీథింగ్. ఆవిడ క్లియర్ కట్గా మాట్లాడారు, ఆవిడ చాలా ఖచ్చితంగా మాట్లాడతారు కదా. తర్వాత ఇందులో ప్రైవేటీకరణ ఉంది అంటాడు మళ్ళా. అంటే ప్రైవేటీకరణ కాదు కదా అది పీపీపీ మోడల్ అంటే అని చెప్పగానే తెల్లమొహం వేసుకుని వెనక్కి వెళ్ళారు. సో ఇక్కడతో ఇంకా ఈ ఇష్యూ మీద వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటానికి లేకుండా చేసుకున్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే ఒక్కొక్కళ్ళు మీకు తెలుసు వరుసగా వస్తూ ఉంటారు, వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు, పీపీపీ మోడల్ గురించి మాట్లాడతారు, మళ్ళీ పూర్తి కాని కళాశాలల దగ్గరికి వెళ్ళి ఏదో హడావిడి చేయాలనుకుంటారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి దీని మీదే కదా కోటి సంతకాల సేకరణ, పీపీపీ మోడల్ మీద. ఇప్పుడు కోటి సంతకాల పని అయిపోయినట్టేగా. మీకు ఎలాగో కోటి సంతకాలు అవ్వలేదు, ఇప్పుడు కోటి సంతకాలన్నీ తీసుకెళ్ళి మీరు దండ కట్టి జగన్మోహన్ రెడ్డి మెడలో వేయాలి ఆ కాగితాలన్నీ, అంతే కదా. ఇప్పుడు జరిగింది అది. మొత్తానికి వాళ్ళకి వాళ్లే పరాభవం చేసుకుని వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని వాళ్లే పరాభవం పాలు చేసి ఢిల్లీ నుంచి వెనక్కి మళ్ళారు. ఓకే, ఏంటి నిర్మలా సీతారామన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకి వీరు సమాధానాలు చెప్పారా? మరి ఇంకేం చెప్పే తెల్లమొహం వేస్తే ఇప్పుడు వీళ్ళు ఏదో అయిపోతుంది అక్కడికి వెళ్ళి మనం మాట్లాడితే నిర్మలా సీతారామన్ గారు వింటారు, మనం కన్విన్స్ చేసేయచ్చు, ప్రైవేట్ అంటే ఆవిడ ఒప్పేసుకుంటుందని అనుకున్నారేమో. ఆవిడ వీళ్ళకంటే 7 ఆకులు ఎక్కువ చదివింది, షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. ఆవిడేమి అంత తక్కువగా అంచనా వేస్తే ఎట్లా? ఆవిడ్ని ఫైనాన్స్ మినిస్టర్గా ఆవిడ 8వ ఏమో మన బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కదా. అలాంటిది ఆవిడ ముందు ఏంటండి, అసలు మీరు క్లారిటీతో వెళ్ళాలి. మీకు మాట్లాడటం రాదు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి రాదు, మీకు రాదు, దౌర్భాగ్యం అది. ప్రజలు ఏదో తెలియక టర్మ్ ఇచ్చారు, అక్కడితో ఊరుకోక ఎందుకు ఇవన్నీ కూడా? పరువు తీసుకోవటం ఎందుకు, మళ్ళీ పరిగెట్టడం ఎందుకు? అదే జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.